అందరికీ నమస్కారం. దేశం అంతటా కూడా న్యూ ఇయర్ కి సిద్ధమవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇప్పటికి కొత్త పార్టీలు అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. సో రీసెంట్ గానే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ గత ఏడాది సక్సెస్‌ఫుల్ గా రన్ అయింది. నెక్స్ట్ కూడా అలానే రన్ అవ్వాలి అన్నట్లు కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. అభివృద్ధి పరంగా ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఏపీ అండ్ తెలంగాణలో? ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్, నమస్కారం. నమస్తే. సార్, ఏం చెప్తారు సార్? న్యూ ఇయర్ కి ఇంకా మరి కొద్ది రోజుల్లోనే ఉంది. రెండు పార్టీలు, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కొత్త పార్టీలు వచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఎలా ఉంది సార్ పనితీరు? కొత్త సంవత్సరం ఇంకా అంతా కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త ఆలోచనలు. అంటే రాబోయే సంవత్సరం మరింత మెరుగ్గా పనిచేయాలి. ఎస్ గత సార్. సంవత్సరం అద్భుతంగా పనిచేశారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిన్న కేబినెట్ భేటీలో మరి చంద్రబాబు మంత్రులను ఉద్దేశించి వాళ్ళ పనితీరు పైన సంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు 4.0 ఏర్పడి ఇది 18 నెలలు. అంటే ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక న్యూ ఇయర్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఎస్ సార్. ఇప్పుడు రేపు జనవరి 1 మరి గత 18 నెలల పనితీరుపై సమీక్ష. రాబోయే 42 నెలల్లో మరి ఏ విధంగా పనిచేయాలనే దానిపైన ఒక కార్యాచరణ ఎస్ సార్. నిన్నే రిలీజ్ చేశారు. ఏంటి వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పైన ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. సూపర్ సిక్స్ విషయానికి తీసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ, రైతులకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ 20,000 ఇస్తామన్నారు. మరి దగ్గర దగ్గర నీకు వచ్చేసరికి వాళ్ళు మరి అన్నదాత సుఖీభవ దాంట్లో ఒక 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్లు ఇంతవరకు జమ చేశారు. అంటే రైతులు ఇవాళ మామిడి రైతులు, లేకపోతే ఉల్లి రైతులు, నెక్స్ట్ పొగాకు, మిర్చి, ఎప్పుడు ఏ రైతులకి కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకున్న విధానం, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరు. ఇప్పుడు మామిడి రైతులకి దగ్గర దగ్గర ఒక 300 కోట్లు ఇచ్చారు, ఇస్తున్నారు. నెక్స్ట్ పొగాకు రైతులకి అసలు ఫస్ట్ టైం దేశంలో పొగాకు రైతుల చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 280 కోట్లు మరి సహాయం ప్రకటించడం ఇదే ఫస్ట్ టైం. అట్లాగే మిర్చి ఏది మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి 6,000కే కొనమని జీవో ఇస్తే ఈ ప్రభుత్వం 12,000 కొనిపించింది. అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలాంటి ఆ మద్దతు ధర విషయంలో ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం ఏంటి ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మరి ముందుకు వచ్చి కొనుగోలు చేయటం. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ఆందోళన, అతను తీసుకున్న ప్రతి స్టెప్ కి వీళ్ళు అడ్రస్ చేయటం, ఆయనకి స్పేస్ లేకుండా చేయటం. అదే కాదు, ఇప్పుడు తల్లికి వందనం మరి దగ్గర దగ్గర 10,900 కోట్లు చెల్లించారు. 67.27 లక్షల మంది విద్యార్థులకు అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఒక బిడ్డకే ఇచ్చాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి అమ్మ ఒడి ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక బిడ్డకే పరిమితం చేశాడు. రెండో బిడ్డ చదువు నాకు బాధ్యత లేదన్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవాళ తల్లికి వందనం ఇస్తోంది. మొన్న మనం చూసాం, ఏదో కర్నూలు జిల్లాలోనో ఎక్కడో ఒక ఇంట్లో 12 మంది పిల్లలు, ఉమ్మడి కుటుంబం, 12 మందికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేయటం. అంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, వాళ్ళ ఆర్టీసీలో స్త్రీ శక్తి అనేటువంటి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికే దగ్గర దగ్గర ఒక 1,144 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 3.25 కోట్ల మంది ఇవాళ దానివల్ల లబ్ధి పొందారని. అంటే ఉచిత బస్సు ద్వారానే 1,144 కోట్ల లబ్ధి ఇవాళ మహిళలకి అందుకోవటం. పింఛన్లు, అసలు పింఛన్లు మనం చూసాం ఏంటి, మొదటి రోజే 1,000 రూపాయలు పెంచేశారు. ఈ 1,000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి మరి ముక్కి మూలిగి సంవత్సరానికి 250 250 250 అట్లా పెంచుకుంటూ 4 ఏళ్లు పెంచుతూ పోయాడు.